నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఒకప్పుడు స్టాక్ మార్కెట్తో మాకేంటి సంబంధమని సామాన్యుడు అనుకునేవాడు. కానీ ఇప్పుడు అదే స్టాక్ మార్కెట్లో సామాన్యులు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్, ఆ తరువాత జరిగిన అనేక పరిణామాలు, ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఫలితంగా ఇప్పుడు ఇన్వెస్టర్ల సంఖ్యలో ఏటా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశ జనాభాలో సుమారు 11.5 కోట్ల మంది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టారు. వీరిలో 30 ఏళ్ల లోపు వారు 39% కాగా మహిళలు సుమారు 25% కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాలలోనూ మదుపరులు, ముఖ్యంగా మహిళల సంఖ్య భారీగా పెరిగింది. బీహార్ దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వేదికగా బీహార్ ఇన్వెస్టర్ల సంఖ్య 5 ఏళ్లలో దేశంలోనే అత్యధికంగా 678% పెరిగింది. మదుపరుల సంఖ్య 7 లక్షల నుండి 52 లక్షలకు దూసుకొని వెళ్ళింది. బీహార్లోనే ఎలా ఉంటే మరి ఇతర రాష్ట్రాలలో? అవును, ఇతర రాష్ట్రాలలోనూ మదుపరులు గణనీయంగా పెరిగారు. ఎన్ఎస్సిలో మదుపరుల సంఖ్య 2014-15లో 1,79,60,000. ఈ ఏడాది మే నాటికి అది ఏకంగా 11,49,42,000కు చేరింది. అంటే 10 ఏళ్లలో 540% పెరుగుదల. 5 నుండి 6 నెలలకే కొత్తగా 1 కోటి మంది ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారు అంటే స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ సామాన్యుడికి చేరువైంది. ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు సులువయ్యాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే భయపడే రోజుల నుంచి ప్రతిరోజు వేలు, లక్షల రూపాయలను రకరకాల మార్గాలలో పంపే పరిస్థితులు వచ్చాయి. డిజిటల్ అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. మరోపక్క దేశీయ స్టాక్ మార్కెట్ కూడా రోజురోజుకు కొత్త శిఖరాలను అధిరోహిస్తూ మదుపరులను ఊరిస్తోంది. తక్కువ సమయంలో సులభమైన ఆదాయ మార్గంగా స్టాక్ మార్కెట్ అందరి దృష్టిని ఆకర్షించింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అంటే ఒకప్పుడు దరఖాస్తు ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండేది. ఏ కంపెనీని ఎంచుకోవాలో సమాచారం తెలిసేది కాదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, షేర్ల కదలిక కళ్ల ముందు కనపడుతోంది. సామాన్యులు సైతం అతి తక్కువగా అంటే 100 రూపాయల పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టవచ్చు. పెట్టుబడి పెట్టడమే కాదు, ఉపసంహరణ సైతం చాలా సులభమైపోయింది. ముఖ్యంగా రీటైల్ ట్రేడింగ్ను సులభతరం చేసే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఎన్నో వచ్చాయి. కోవిడ్ సమయంలో చాలా మందికి ఇంటి దగ్గర ఉంటూ ఆదాయార్జన మార్గంగా స్టాక్ మార్కెట్ను ఎంపిక చేసుకున్నారు. ఇలాంటి అనేక అంశాలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య పెరగడానికి కారణమయ్యింది. పెరిగిన మహిళా శక్తి. స్టాక్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతూ ఉండడం విశేషం. మహిళా ఇన్వెస్టర్ల వాటా 2022-23లో 22.5% కాగా ఈ ఏడాది మే నాటికి 24.4%కి చేరింది. గోవాలో అత్యధికంగా మహిళా పెట్టుబడిదారులు 32.6% ఉన్నారు. దేశంలో మొత్తం ఇన్వెస్టర్ల పరంగా మహిళా ఇన్వెస్టర్ల అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ 28.4% ఉంటే గుజరాత్లో 27.8% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 23.4%, తెలంగాణలో 24.9% మహిళలు ఉన్నారు. ఆ 3 రాష్ట్రాలు 1 కోటి మంది ఇన్వెస్టర్ల క్లబ్లో చేరిన 3వ రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. 1.86 కోట్లతో మహారాష్ట్ర, 1.31 కోట్లతో ఉత్తరప్రదేశ్ తొలి 2 స్థానాలలో ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే 4.2 కోట్లతో ఉత్తర భారత్ అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ భారత్ 3.5 కోట్లు, దక్షిణాదిన 2.4 కోట్లు, తూర్పు భారత్లో 1.4 కోట్ల మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. సంఖ్యాపరంగా ఏడాదిలో ఉత్తరాదిలో 24%, తూర్పు భారత్ 23%, దక్షిణాది 22%, పశ్చిమ భారత్లో 17% వృద్ధి నమోదైంది. మే నెలలో తోడైన కొత్త ఇన్వెస్టర్ల సంఖ్యలో దేశంలోని టాప్ 10 జిల్లాలో రంగారెడ్డి 8, హైదరాబాద్ 10 చోటు దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా 11.5 కోట్ల మంది మదుపరులకు జూలై 14 నాటికి 22.87 కోట్లకు పైగా ట్రేడింగ్ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో ఏపీ నుంచి 1.04 కోట్లకు పైగా ఉంటే తెలంగాణలో 51.50 లక్షలకు పైగా ఉన్నాయి.